వాడవాడల నిర్వహించిన గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. గ్రామాల్లో వినాయకుని ఆధ్యాత్మిక ఊరేగింపును భక్తులు కోలాహలంగా జరుపుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాన్ని వేడుకల గ్రామ ప్రజలు భక్తి పర్వంతో జరుపుకున్నారు. వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు వర్తక వినాయక విగ్రహాన్ని గుమ్మలక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు గణేష్ మండపానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మనోనేత్రంతో స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. తమ కోరికలను నెరవేర్చాలంటూ గణేశుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘ అధ్యక్షులు బుడంకాయల వెంకటరావు, వైశ్య సంఘ అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్, సర్పంచ్ బత్తాడు గౌరీశంకర్రావు, వైస్ సర్పంచ్ కిషోర్, ఉత్సవ కమిటీ సభ్యులు కింతలి పాండు, దొరబాబు, శ్రీధర్, కోరాడ మన్మద, నవీన్, శంకర్రావు, రామకృష్ణ, బిఎల్, మహిళ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు గుమ్మలక్ష్మీపురం గ్రామంలో వర్తక వినాయక ఆధ్వర్యంలో చాలా సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం అండి. ప్రస్తుత సమాజంలో డీజేలు, సౌండ్ పొల్యూషన్ ఏవి లేకుండా, మత్తు పదార్థాలతో వేసి డ్యాన్సులు లేకుండా ఈరోజు సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయానికి అనుకూలంగా ఈరోజు భక్తి గీతాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా ఇది నాందిగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ వర్తక వ్యాపారస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా జానకిరామ వారి గ్రూప్ ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమము, మరి అలాగే వర్తక వ్యాపారస్తులు, యువత, మహిళలు అందరూ పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో డీజేలు, సౌండ్స్ లేకుండా సాంప్రదాయబద్ధంగా భజనలు చేస్తూ వెళ్ళడం అనేది చాలా ఆనందదాయకం. మత్తు పదార్థాలకు దూరంగా డ్యాన్సులు లేవు. ఇట్లాంటిది భవిష్యత్తులో మరిన్ని జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.